A watch dealer sells watches for 1800 per watch. Once he gave two successive discounts of 20% and 10% respectively to a customer. However, he could recover the sales tax on net sale price from the customer at 6% on the net price. What is his last percentage? Okay, you don't need to consider this number 1800. Forget about it. Initial price is 100%. ఇది ఎంత పర్సెంట్ తగ్గింది? 20% డిస్కౌంట్ ఇచ్చారు అంటే 80 అవుతుంది. మళ్ళీ ఎంత పర్సెంట్ డిస్కౌంట్? 10%. 10% అంటే 8 తగ్గించాలి. 8 తగ్గిస్తే 72. తర్వాత ఈ 72 డిస్కౌంటెడ్ ప్రైస్ మీద 6% ఛార్జ్ చేస్తున్నాం. 5% అంటే 3.6, 1% అంటే 0.72. సో టోటల్ దట్ ఈస్ 4.32. ఈ 4.32 కనుక దీనికి యాడ్ చేసినట్లయితే మనం వాల్యూ బికమ్స్ 76.32. If 100 becomes 76.32, this value decreased by 23.68. 23.68% decrease, and which is equal to second option. Next, a contractor undertook a project constructing a wall in 40 days. He employs 36 people for the same work. However, after 28 days, he finds that only 40% work is done. Okay, now let's see. 36 people started working. They already worked for 28 days and completed 40% of the work. MD/W. Okay, project work మొత్తం మనకి ఎన్ని డేస్ ఉన్నాయి? 40 days. ఈ 40 days లో ఆల్రెడీ 28 days అయిపోయినాయి. రిమైనింగ్ 12 days. ఆ 12 days లో we have to complete the remaining work, which is not possible. So అడిగిన క్వశ్చన్ ఏంటి? how many more men should he employ to complete the work in time? ఓకే, 40% వర్క్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ వర్క్ ఎంత? 60%. 40 days లో 28 days అయిపోయినాయి కాబట్టి రిమైనింగ్ డేస్ ఎంత? 12 days. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫోర్స్ 36 ఉంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా x మెంబర్స్ తీసుకున్నాం అని అనుకుందాం. M1D1/W1 is equal to M2D2/W2. 12 how many times? 5 times. 5 how many times? 8 times. 4 2 times. 4 9 times. 2 14 times. 9 14 times కావాలి అంటే 14 10 times minus 1 time అందాం. 14 10 times అంటే 140. 140 లోంచి 14 తీసేస్తే 126. 36 plus x is equal to this much. Then x is equal to 126 minus 36. Answer 90. 90, that is first option. The respective ratio between present ages of a man and his wife is 7:8. After 3 years, the ratio becomes 15:17. ఇక్కడ ఈ రెండు నెంబర్స్ డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి ఈ ప్రెసెంట్ రేషియోని 2తో మల్టిప్లై చేద్దాం. ప్రెసెంట్ రేషియోని 2తో మల్టిప్లై చేస్తే we will get 14:16. 3 years తర్వాత వాళ్ళ ఏజెస్ రేషియో 15:17 అన్నాం. అంటే ఏ ఏజ్, మ్యాన్ ఏజ్ అనేది 1 part ఇంక్రీజ్ అయింది, ఉమెన్ ఏజ్ కూడా 1 part ఇంక్రీజ్ అయింది. ఎందువల్ల? 3 years వల్ల. 3 years గ్యాప్ వల్ల ఇక్కడ 1 part పెరిగింది, ఇక్కడ 1 part పెరిగింది కాబట్టి 1 part ఈజ్ ఈక్వల్ టు 3 years. That can be concluded. Then 14 parts is equal to 14 3 times, that is equal to 42. 16 parts, that is equal to 16 3 times 48. Okay, ఒక పర్సనేజ్ 48, ఇంకొక పర్సనేజ్ 42 48 ఉంది అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 6 years. ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ దేర్ మ్యారేజ్ ఆల్సో దేర్ డిఫరెన్స్ హ్యాస్ టు బి 6 years ఓన్లీ. మ్యారేజ్ ఎప్పుడైందన్నారు? ద టైమ్ ఆఫ్ దేర్ మ్యారేజ్ ద రేషియో వాజ్ 4:5. డిఫరెన్స్ ఇయర్ ఈజ్ 1x. 4x 5x అనుకుంటే డిఫరెన్స్ x. డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ టు 6 years. దెన్ 4x is equal to 24, 5x is equal to 30. కాబట్టి ఫస్ట్ పర్సన్ ది 4x అనేది 24 అని అనుకున్నాం. ప్రెసెంటేజ్ ఎంత ఉంది? 42. 42 ప్రెసెంటేజ్, కానీ మ్యారేజ్ అయింది ఎప్పుడు అంటే 24 years అప్పుడు. డిఫరెన్స్ ఎంత అంటే దట్ డిఫరెన్స్ 18 years ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు 18 years బ్యాక్ దే గాట్ మ్యారీడ్. యువర్ క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ ఇయర్స్ ఎగో దే గాట్ మ్యారీడ్? ఎన్ని ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిందన్నాం. ప్రెసెంటేజ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ 42. ఏ ఏజ్ లో పెళ్ళైంది అంటే 24. ఎన్ని ఇయర్స్ బ్యాక్ పెళ్ళైంది అంటే డిఫరెన్స్. ప్రెసెంట్ 42, పెళ్ళైనప్పుడు 24, డిఫరెంట్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ అన్నారు కాబట్టి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు 18. ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్, A and B started a business with initial investments in the ratio 21 and 32 respectively.
Annual profits were in the ratio 15:16. A invested the money for 10 months. How many months B invested? Right. Profit sharing ratio P1 by P2 is equal to I1 T1 by I2 T2. You already know that. Now here profit sharing ratio is equal to 15:16. That is 15 by 16 is equal to investment ratio, that is 21 by 32. And A is there for 10 months. B is there for how many months? That's what your question. Now in numerator you have 7 multiple. Left hand side you don't have 7 multiple. Denominator right hand side also you don't have 7 multiple. Then your x value should be 7 multiple. In your option, how many options are having 7 multiple? There is only one. It has to be 7. Even if you calculate, you'll get the same answer. Simple logic. 21 is 7 multiple. Nowhere you have left hand side numerator or right hand side denominator. You don't have 7 multiple. Your x value should be 7 multiple. Fourth option, final answer. Juice and water in Mexcel, M and N are in the ratio 3:5 and then 7:6 respectively. In what ratio these liquids be in both vessels should be mixed? Allegation and mixture concept. To obtain new mixture in P vessel P containing half juice and half water, equal quantities రావాలి అని అన్నాం. Equal quantities అంటే 1:1 ratio అనే కదా. Now we have juice and then water. For these type of questions, you consider only juice component or only water component. Juice component is 3 parts out of 8 parts. Out of 8 parts. Here it is 7 parts out of 13. 7 parts out of 13. We are mixing these two to get juice and water in the ratio 1:1. So juice component is 1 out of 2. Now let's go for allegation. 2 and 13, LCM is 26. 2 into 7, 14. 13 into 1, 13. 14, 13 difference, 1. 8 and then 2, difference, LCM is equal to 8. 8 3 times, 2 4 times. 4 and 3, 1. Difference is equal, ratio is equal to this much. 1 by 26, 1 by 8 in the sense, 2, 13 times, 2, 4 times. 1 by 13 is to 1 by 4 in the sense ratio is equal to 14 is to 13. 14 is to 4 is to 13, sorry. 4 is to 13, first option answer. Next, the sum of money simple interest for 2 years is 3008 while the compound interest is 3128.38. The rate of interest and the period being the same. What is the rate of interest? Okay. Amma ikkada manaki 3008 anedi 2 years simple interest annaru. Then 1 year simple interest will be exactly half of that. That is equal to 1504. So every year simple interest will be same 1504. Second year also simple interest will be 1504. First year simple compound both are same. Hence compound interest also 1504. Whatever difference we have here, simple interest for 2 years and compound interest for 2 years, that difference is interest obtained on first year interest. First year interest ఎంత అంటే 1504. దీని మీద వచ్చిన ఎక్స్ట్రా ఇంట్రెస్టే ఈ రెండు నెంబర్లకు ఉండే డిఫరెన్స్. 3000 క్యాన్సిల్, 8 క్యాన్సిల్. Still how much you have? 120.32. So 120.32 అనేది ఎక్స్ట్రాగా వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్. అది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ 1504 అనుకుందాం. దీనిలో 1% అంటే 15.04, 8% అంటే 15 into 8 that is 120, 0.04 into 8 0.32. కాబట్టి ఇది ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 8% అవుతుంది. డైరెక్ట్ ఆన్సర్. Next, in an examination, a student scores 6 marks for every correct answer, loses 2 marks for every wrong answer. If he attempts in all 80 questions and scores 192 marks, what is the number of questions attempted correctly? Okay. రకరకాలుగా చేయొచ్చు. So my best way is reverse method. As we don't have much time, I'll directly teach you reverse method. We can use allegation mixer, equation format, and then reverse method. Out of all these, reverse method is the beautiful one. ఇక్కడ అడిగింది ఏంటంటే అటెంప్ట్ చేసిన క్వశ్చన్, కరెక్ట్ గా అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ అని అన్నారు. ఐ విల్ స్టార్ట్ బై టేకింగ్ దర్ ఇస్ నో క్వశ్చన్ విచ్ యూ గాట్ కరెక్ట్. సో ఆల్ క్వశ్చన్స్ వర్ గివెన్ రాంగ్ ఆన్సర్. హౌ మెనీ ఆర్ దేర్? 80 questions. If all 80 questions are given wrong answer, we are supposed to get -160. Because wrong answer ki negative marking 2 marks ఉంది కాబట్టి 80 questions కి wrong answer ఇస్తే 160 marks అవుతాయి. Now ఇక్కడ
పర్సన్ స్కోర్ చేసింది 192 మార్క్స్. -160 బదులు +192 మార్క్స్ వచ్చినాయంటే డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్ ఎంతో కావాలి. -160 నెగటివ్ యాక్సిస్, పాజిటివ్ నెంబర్ 192. 160 and then 192 difference is equal to 352 marks. Now why did you get this 352 marks difference? -160 బదులు 192 వచ్చినాయి అంటే డిఫరెన్స్ 352 వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే there are few questions which are already given correct answer. బట్ మనం వాటిని ఏం చేశాము, కరెక్టే అసలు ఏది చేయలేదు, అన్ని రాంగ్ అని అనుకున్నాం. అంటే కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాటిని కూడా నెగిటివ్లోకి మార్చేసాం రాంగ్ ఆన్సర్ అని. కరెక్ట్ చేసినట్లయితే ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వస్తాయి? 6 మార్క్స్ వస్తాయి. ఒక క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చేస్తే 6 మార్క్స్ వస్తాయి. కానీ మనం దాన్ని రాంగ్ చేసాం కాబట్టి 2 మార్క్స్ నెగిటివ్ అవుతున్నాయి. అంటే రావాల్సిన 6 రాకపోగా -2 వచ్చినాయి. అంటే డిఫరెన్స్ ఎంత? 8 మార్క్స్. If you convert one question which is given correct answer to wrong answer, then there will be 8 marks difference. Like that, our difference is equal to 352. So how many such questions were converted? Divided by 8. 8 how many times? 4 times. 32. Again 32. 4 times. 44 questions were converted. First option, final answer. Single line answer. This is the advantage with the reverse method. You can do that question using alligation mixer also, or equation method also you can try. A and B are two stations 964 kilometers apart. Train starts from A at 9 a.m. and travels towards B at 74. Okay, distance between them is equal to 964. ఇది A అనుకుందాం. ఇక్కడ 9 o'clock కి స్టార్ట్ అవుతుంది. దాని స్పీడ్ 74 km/h. Now B దగ్గర నుంచి 11 o'clock కి స్టార్ట్ అవుతుంది at B and the travels towards A at the rate of 62 km/h. Okay. Now, at what time will they meet? Right. For these type of questions, you need to make sure position of both the trains or both the cars at starting time of the second one. That is equal to at 11 o'clock. At 11 o'clock, position try cheddam. First one already started at 9 o'clock. Now the time is 11 o'clock. There is a gap of 2 hours. In 2 hours, per hour it can travel 74 kilometers. In 2 hours, it can cover 148 kilometers. Let us say, out of 964, 148 kilometers already over. Then what is difference here? Remaining distance. Remaining distance is 816. 816 kilometers. Remaining distance is 816. Now to cover this 816, both the cars are moving opposite to each other. Opposite to each other ante relative speed is equal to s1 plus s2. So then time t is equal to distance between them, that is equal to 816 divided by relative speed, that is 136. How much time is this? That is equal to 6 hours. From what time it takes 6 hours? From 11 o'clock. From 11 o'clock onwards 6 hours anante appudu manaki total time 17 hours avutundi. 17 hours ni ela rayachu? We can write it as 5 p.m. We can write it as 5 p.m. 5 p.m. first option answer. I hope you followed it. 11 o'clock నుంచి 6 hours అంటే 17 hours అవుతాయి. 17 hours అంటే time ఎంత అవుతుంది? 5 p.m. Next, the surface area of the cube A and cube B are 468 and then 726 square meters respectively. What is the difference between volume of cube A and then volume of cube B? Okay. Now surface area ante 6 times of side square, 6a1 square by 6a2 square, that is equal to 486 divided by 726. Okay, 6 8 times 1 time, 6 120 1 time. 81 square ante that is equal to 9 square. 121 square ante that is equal to 11 square. So a1 square is equal to 9 square. Then side of the small cube A is equal to 9. Side of cube A to B is equal to 11. Now మిమ్మల్ని అడిగింది వాల్యూమ్ డిఫరెన్స్. వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ అంటే ఏ క్యూబ్ అవుతుంది. సో a1 క్యూబ్ 11 క్యూబ్ అంటే 1331. 9 క్యూబ్ అంటే 729. Difference always ends with 2. 1 minus 9 always ends with 2. How many options are there? 2 options are there. We have to calculate. Now డిఫరెన్స్ కావాలి అంటే ఫస్ట్ నెంబర్ 1000 కంటే 331 ఎక్కువ, 729 అనేది 1000 కంటే 271 తక్కువ. So sum of these two numbers is equal to difference, which is equal to 602. 602, which is second option. Next,
A person saves 8% of his income. After 3 years, his income increased by 8% for 25%, but his savings remains the same. His expenditure has increased by what percentage? Okay, ఇక్కడ మనకి ఇన్కమ్, సేవింగ్స్ అండ్ దెన్ ఎక్స్పెండిచర్ ఉంది. ఈ రెండు ఇన్కమ్ మీద డిపెండ్ అవుతాయి. ఇన్కమ్ ఇనీషియల్ గా 100 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది 8% అన్నారు, అంటే 8 రూపీస్ అవుతుంది 100 మీద. అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 92 అవుతుంది. నౌ సేవింగ్స్ రిమైన్స్ సేమ్ అని అన్నారు, అంటే సేవింగ్స్ 8 రూపీసే అవుతాయి. ఇన్కమ్ ఇంక్రీజ్ బై 25%, అంటే 100 అనేది 25 ఇంక్రీజ్ అయ్యి 125 అవుతుంది. సో ఇంక్రీజ్ అయిన ఈ 25 సేవింగ్స్ లో పెరగట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెండిచర్ లోనే పెరుగుతుంది. సో ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 25, బట్ యూర్ ఆస్క్డ్ టు క్యాలిక్యులేట్ వాట్ అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ఇట్ ఈస్. 125 లోంచి 8 తీసి ఇక్కడ ఒక నంబర్ రాసి ఈ నంబర్ కి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసే కంటే ఇన్కమ్ 25 పెరుగుతుంది, సేవింగ్స్ లో ఏమీ పెరగట్లేదు అండ్ దెన్ తగ్గట్లేదు, సేవింగ్స్ అనేది కాన్స్టెంట్ ఉంది. సో ఇన్కమ్ 25 పెరిగింది అని అంటే ఎక్స్పెండిచర్ కూడా 25 పెరుగుతుంది. దాన్ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలి. 25 ఇంక్రీజ్ విత్ రెస్పెక్ట్ టు 92% ఇంటూ 100. నౌ 25% ఆఫ్ డినామినేటర్. Half of this number is 46. Again, half of 46 is 23. సో 23 అనేది 25%, కానీ న్యూమరేటర్ 25 ఉంది, అంటే దీనికంటే ఎంత ఎక్స్ట్రా? 2 ఎక్స్ట్రా. ఓకే, 1% అంటే 0.92, 2% అంటే 1.8 సంథింగ్, 1.8 అప్రాక్సిమేట్ 2, దట్ ఈస్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్ 2%. అప్రాక్సిమేట్ 2% కాబట్టి ఆన్సర్ అప్రాక్సిమేట్లీ 27%. అప్రాక్సిమేట్ అన్నారు కాబట్టి డైరెక్ట్ గా మనం 27 కాన్సెప్ట్ వెళ్తున్నాం. 27%, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఓకే.